హైదరాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసుల ధర్మయుద్ధం బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గత అనుభవాల దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ పర్యవేక్షిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్, 2 ఎస్పీ సహా 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉట్నూరు వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ రూట్లలో ప్రయాణించే వారిని గుడిహత్నూర్ క్రాస్ రోడ్ దగ్గర నిలిపివేసి నిర్మల్ మీదుగా మళ్లిస్తున్నారు. మరోవైపు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేదాకా పోరాటం ఆగదని ఆదివాసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ లో జరుగుతున్న సభకు సంబంధించి సభా ప్రాంగణం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ ధర్మయుద్ధ మహాసభ జరుగుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ సంబంధించిన ఆదివాసీ నేతలు ఆదివాసీ నేతలు కూడా తరలి వచ్చారు. ఏదైతే లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో ఈరోజు ఆదివాసీ సంఘాల సమన్వయ సమితి ఈ సభకు పిలుపునిచ్చింది. సభకు ఇప్పటికే రాష్ట్ర ఆదివాసీల్లోని 9 తెగలకు సంబంధించిన ఆదివాసులు తరలి వచ్చారు. ఉట్నూరులోని మైదానం, ఎంపీడీఓ ఆఫీస్ మైదానం మొత్తం కూడా టికెట్స్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆదివాసీ సభ గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏకంగా లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ నుంచి ఇక్కడే ఉండి బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్నాళ్ల క్రితం ఇక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటన జరిగిన నేపథ్యంలో పోలీసులు నిన్నటి నుంచి కూడా అప్రమత్తమయ్యారు. ఉట్నూరు వైపు వచ్చి అన్ని రహదారులను కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఆదివాసులు తప్ప ఇతరులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నావచ్చు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఆదివాసులతో మొత్తం మైదానం చిత్తేసిపోతోంది. ఏదైతే ఆదివాసులు గత కొన్నాళ్ళుగా కూడా లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలన్న ఏకైక డిమాండ్ తో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. మధ్యలో కొన్ని రోజుల పాటు ఉద్యమం కొంచెం చల్లబడ్డట్టు కనిపిస్తున్నా కూడా ఇటీవలి కాలంలో ఆదివాసీ నేతలు మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఏకతాయిపైకి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయాలని చెప్పి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి కూడా ఆదివాసీలుగా మొత్తం ఆదివాసీ ఆదివాసీ నేతలు కూడా కొంతమంది ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, సభలో పాల్గొనేందుకు ఆదివాసీ ఎమ్మెల్యే లక్ష్మీ సహా చాలా మంది నేతలు వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి కూడా ఆదివాసీ సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈ సభను ప్రతిష్టాపన చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి మనతో మాట్లాడేందుకు ఆదివాసీ నేత పుర్క బాపురావు ఉన్నారు. బాబు గారు చెప్పండి, ఏంటి డిమాండ్, ఏంటి, ఏం చేయబోతున్నారు? ప్రధానమైన ఏదైతే ఏకైక డిమాండ్ తో ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎవరైతే దొడ్డి దారిన వచ్చినటువంటి లంబాడోలు ఇవాళ మా యొక్క రిజర్వేషన్ ని కొలగొడుతూ మాకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని కూడా వాళ్ళే దోచుకుపోతున్నారు. కాబట్టి ఒక చట్టబద్ధంగా రాలేదు కాబట్టి వాళ్ళని వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో మేము ఇవాళ ధర్మయుద్ధం సభ పెట్టడం జరిగింది. సంఘాలన్నీ కూడా మొత్తం భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినాం. ఇప్పటికే వినని పరిస్థితుల్లో మేము దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికే మా కేసు పరిస్థితి మొత్తం కూడా ఆదివాసీ సంఘాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉట్నూరు మొత్తం ఆదివాసీ నినాదాలతో కిక్కిరిసిపోతుంది. ఆదివాసీ నినాదాలు, ఆదివాసీ నేతల ఏదైతే లంబాలను ఎస్టీ జాబితాను తొలగించాలని ఏకైక నినాదాలతో కొనసాగుతున్న పరిస్థితి ఉట్నూరులో ఉంది. ఇది ఇక్కడ